హలో అండి. ఇప్పట్లో పిల్లలైతేనక తల్లిదండ్రులు చెప్పిన మాటలైతేనక అస్సలు వినరండి. ఏదన్నా ఇది చేయకమ్మా, ఇది చేస్తేనక అలా అవుతుంది అంటేనక అస్సలు వినరు. ఎందుకంటేనక ఏం చెప్పినా కూడా వినరు. మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉండింటామండి. ఏదైనా చెప్పినా ఎందుకు చేయకూడదు, ఇట్లా చేస్తే ఇంకా తొందరగా అవుతుంది కదా పని అనే ఆలోచనతో ఎత్తునుకో ఉంటాము. కానీ ఎలాగా వీళ్ళు ఎలా బ్రతుకుతారో ఏమో, చెప్పిన మాట వినట్లేదు అనేసి మా పిన్ని వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు చిన్నప్పుడు నన్ను కూడా అనేవాళ్ళండి. ఇప్పుడు మనం కూడా మన పిల్లలను అయితేనక అలాగనే అనుకుంటా ఉంటాము. ఇలా చేస్తేనక ఎట్లా ఉంటావో ఏమో అనేసి నేను మా పాపను కూడా అడుస్తూ ఉంటానండి. కానీ ఎవరికి ఏది ఇలా చెయ్యి అని నేర్పించాల అవసరం లేదండి. కాలము జీవితం అదే నేర్పిస్తుందండి. కింద పడితే ఎలా లేగాలనో నేర్పిస్తుంది. అక్కడ కింద పడతాము మళ్ళీ అనేసి గుర్తు చేస్తుంది. ప్రతిదీ నువ్వు నడిచేటప్పుడు ఎక్కడ కింద పడుతున్నావో అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదే దారిలో వెళ్తే నేను మళ్ళీ పడిపోతాను అనేసి గుర్తు చేస్తుందండి. ఏదైనా కానీ ఒక్కసారి దెబ్బ తింటేనే మళ్ళీ అనేది ఆ తప్పు చేయకుండా ఉంటామండి. ఒక్కసారి ఎవరైనా కానీ కింద పడితేనే ఇక్కడికి వస్తే కింద పడిపోతాము, ఇలా నడిస్తే కింద పడతాము అనే ఒక ఆలోచన అనేది వస్తుందండి. అదే పెద్దలు అనేది అవన్నీ అనుభవించి ఉంటారు కాబట్టే మనకు చెప్పినారు అప్పుడు. ఇప్పుడైనా కానీ మనము కూడా అవన్నీ చూసింటాం కాబట్టి మన పిల్లలకు లేదమ్మా ఇలా చేయకు, అలా చేయకని చెప్తూ ఉంటాము. కానీ వాళ్ళు వినరు. ఇలా ఎందుకు, ఇలానే చేస్తే సరిపోతుంది కదా అనే ఒక ఆలోచనతో అయితే ఉంటారండి. ఏదైనా కానీ కాలమే అన్నీ నేర్పిస్తుంది. చిన్నప్పుడు నన్ను మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అందరూ అన్నారు, ఈ పిల్ల ఎలా బ్రతుకుతుందో అనేసి. బ్రతకడం కూడా కాలమే నేర్పిస్తుందండి. ప్రతిదీ నేర్పిస్తుంది. మనం ఏం మాట మాట్లాడితేనక ఎలా వస్తుందో ఆ మాట అనేది నేర్పిస్తుంది. మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్నా మనం మంచి చేస్తామండి ఒకరికి, వాళ్ళు చెడు అనుకుంటారు. అది కూడా ఒకరితో ఎలా మాట్లాడాలి, ఒకరిని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి అనేది ప్రతిదీ అనేది కాలమే నేర్పిస్తుంది. కానీ మనం నేర్పించాల్సిన అవసరం అయితే కనుక ఎప్పుడూ రాదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని అయితే కనుక ఎలాగనో అలాగనో అనేసి అయితే కనుక ఏమనకండి. ఎందుకంటే కనుక ఒకసారి మీరే ఆలోచించుకున్నారంటే కనుక అర్థమవుతుందండి. నేను చెప్పే మాట అయితే కనుక ఏమన్నా తప్పుగా మాట్లాడింటే కనుక ఇది కరెక్ట్ కాదా, రైటా కాదా అనేసి కామెంట్ చేయండి.